లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. హెచ్సిఎల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి 4 రకాల జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీంట్లో వచ్చేసి ఎవరైతే ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎవరైనా సరే మీరు ఈ యొక్క డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా అఫీషియల్ సంబంధించిన హెచ్సిఎల్ టెక్ కంపెనీ నుండి మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ, పోస్ట్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ట్రైనీ, అదేవిధంగా స్పెషలైజ్డ్ హైరింగ్ అనే 4 డిఫరెంట్ రోల్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నాం. డిఫరెంట్ క్వాలిఫికేషన్ తోటి డిఫరెంట్ జాబ్ రోల్స్కు అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో హెచ్సిఎల్ టెక్ ప్రొవైడ్ చేస్తున్న ఈ యొక్క 4 డిఫరెంట్ జాబ్ రోల్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క వెబ్సైట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మోర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే కనుక. సో వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బేసిక్గా వచ్చేసి మనకి ఈ యొక్క కంపెనీలో ఫస్ట్ రోల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ అనమాట. ఈ యొక్క రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం పెట్టారంటే మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విత్ డిగ్రీ ఇన్ ఎవరైతే బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ గ్రాడ్యుయేషన్లో కావచ్చు, ఇంజనీరింగ్ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క రోల్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన జాబ్ రోల్ అండ్ కెరీర్ ప్రోగ్రెషన్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క పర్టికులర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సంబంధించిన రోల్కి మనం ఏం వర్క్ చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేసి పెడతారు. సెకండ్ రోల్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్. సో ఈ యొక్క రోల్కి ఎవరైతే ఎంబీఏ అండ్ పీజీ డిఎంఏ చేసిన వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క జాబ్స్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ ఈ యొక్క జాబ్ పర్టికులర్ జాబ్కి. సో దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్ అనమాట. సో గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్కి వచ్చేసి ఇది ఒక నాన్ ఐటీ గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్ అనమాట. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం మెన్షన్ చేయడం జరిగిందంటే ఎవరైతే బీఏ, బీబీఏ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ అండ్ బీ ఫార్మసీ వాళ్ళు చేసిన వాళ్ళు ఈ యొక్క గ్రాడ్యుయేట్ ట్రైనీ అనే రోల్ కోసం వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో వెరైటీ ఆఫ్ రోల్స్ అక్రాస్ ఫినాన్స్ కావచ్చు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, టెక్ ప్రాజెక్ట్స్, కంప్లైంట్స్ ఈ యొక్క డొమైన్స్ మీద అయితే మనం బేసిక్గా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ట్రైనీ అనే రోల్ కోసం వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క సిమిలర్ విత్ ఈ యొక్క జాబ్స్ మీద అయితే మనము ఈ యొక్క పర్టికులర్ డొమైన్స్ కింద అయితే మనము వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి స్పెషలైజ్డ్ హైరింగ్ కింద కూడా హైరింగ్ చేసుకుంటున్నారు. ఎవరైతే సిఏ క్యాండిడేట్స్, లా అండ్ పిహెచ్డి క్యాండిడేట్స్ ఉంటారో హై ప్రొఫెషనల్ క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్సిఎల్ ఆఫర్స్ జాబ్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే సిఏ, లా, పిహెచ్డి డిగ్రీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఫినాన్స్, తర్వాత మనకి బిఎఫ్ఎస్ఐ డొమైన్ రీసెర్చ్ వర్క్ మీద వచ్చేసి వీళ్ళు ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ వాళ్ళు కూడా మనకి ఈ యొక్క స్పెషలైజ్డ్ హైరింగ్ కింద అదే స్పెసిఫిక్ డొమైన్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించిన పర్టికులర్ శాలరీ వచ్చేసి మనకి శాలరీ రేంజెస్ బిట్వీన్ మనకి 4.2 lakhs నుండి 8 lakhs per annum వరకు అయితే వీళ్ళు కూడా శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఆ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మీరు వెబ్సైట్లో అయితే చూడవచ్చు. క్యాంపస్ అప్డేట్ ఆల్ డీటెయిల్స్ వచ్చేసి మీకు వెబ్సైట్లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఫర్ ఎగ్జామ్ స్పెషలైజ్డ్ ఈ యొక్క హైరింగ్ అనే జాబ్ రేట్ క్లిక్ చేసిన తర్వాత అప్లై అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ కింద మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క మెయిల్కి వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్లో మనము ఒక ఫామ్ అనేది కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫోర్త్ స్టెప్ ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మనము అప్లికేషన్ వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకి వచ్చేసి ఎవరైతే కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్స్ మొత్తం రివ్యూ చేసి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి రెస్పాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లై అయితే చేసుకోండి.
దీనికి సంబంధించిన లింక్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు యొక్క జాబ్స్ని అయితే ఈజీగా ఈ ప్రాసెస్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.